ప్రధాని మోదీ అయోధ్య రామమందిర నిర్మాణంపై రాజకీయం చేయడం సరికాదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. మోదీ రామాలయాన్ని బీజేపీకి చెందిన టెంపుల్ గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం మానుకోవాలన్నారు. రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు. పార్లమెంటులో ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం ఇవ్వనందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టారన్నారు మల్లు రవి. ట్రస్ట్ ఆధ్వర్యంలో టెంపుల్ జరిగే దాంట్లో కంటే ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో స్వయంగా వారి పార్టీ నాయకులు ఆ ట్రస్ట్ లో ఉన్న వీళ్ళంతా కలిసి మెలిసి ఉండి దీన్ని ఒక బీజేపీ కార్యక్రమం లేక బీజేపీ పార్టీ దేవాలయం లాగా తయారు చేస్తున్నారు. ఇది రాముడు దేవాలయం, రాముడు ఆలోచన, రాముడు సిద్ధాంతం దానికి అనుకూలంగా లేదు కాబట్టి దాన్ని వక్రీకరిస్తున్నారు. కాబట్టి మేము ఓటర్లేదు తప్ప మేము రాముడు దేవాలయానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మద్దతుతో పాటు రాముడి సందేశాన్ని ఇంటింటికి చేరవేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది. భారతదేశంలో రామరాజ్యాన్ని తీసుకోవాలనే ప్రయత్నంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. పార్లమెంటు నడిపించి పార్లమెంట్ లో బిల్లులు పెట్టి ఏకపక్షంగా వారే బిల్లులు పెట్టుకోవటం, వారే పాస్ చేసుకోవటం జరిగింది. పార్లమెంటులో ప్రజల సమస్యలకి పరిష్కారం చూపించడానికి, ప్రజలకి న్యాయం చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రజలకే వివరించడానికి ప్రజా పార్లమెంటులో ప్రజల సమస్యల్ని ప్రస్తావించి చైతన్యవంతులు చేసి ఈ ప్రభుత్వాన్ని వచ్చే జనరల్ ఎలక్షన్ లో గద్దెదించే కార్యక్రమం చేయడానికే ఈ భారత్ జోడో న్యాయయాత్ర.